అందరికీ సాయరమండి. ఈరోజు కార్తీక పురాణము 16వ రోజు పారాయణ చేద్దామండి. స్తంభదీపదాన మహిమ, ఉద్భూత పురుష వృత్తాంతము, వీటి గురించి తెలుసుకుందాము. వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకంలో ఉండును. కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము అంటే తమలపాకులు దానం చేయవాడు జన్మ అంతమైనా కూడా వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసంలో నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొను, వైకుంఠానికి వెళ్ళును. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చెయ్యాలి. అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము. కార్తీక మాసంలో హరి సన్నిధిలో దక్షిణా తాంబూలములతో పాటు టెంకాయలను అంటే కొబ్బరికాయలను దానం చేయడానికి సంతాన విచ్ఛేదం ఉండదు. అంటే సంతానం చనిపోవడం అది ఉండదు, రోగము ఉండదు, దుర్మరణం కూడా ఉండదు. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువాడు వైకుంఠానికే పతి అగుతాడు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి కలిగడి పుణ్యం చెప్పడం నా తరం కూడా కాదు. కార్తీక మాసంలో పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచువారి పాపములు సూర్యోదయం ముందు చీకట్ల వలె, అంటే సూర్యుడు వస్తే చీకటి ఎలా పోతుందో అలా నశించిపోతాయి. కార్తీక మాసంలో స్తంభమును సమర్పించినవాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభదీపమును సాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపం పెట్టాలి. శిలతో కాని కర్రతో కాని స్తంభాన్ని చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగుతాడు. ఈ స్తంభ విషయమై పూర్వం ఒక కథ ఉంది, చెప్తాను వినురాజా అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. పతంగ మహాముని ఆశ్రమము ఒక వనంలో అనేక వృక్షాలతో కూడి ఉంది. అందులో ఒక విష్ణాలయం కూడా ఉంది. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులు అచ్చటికి వచ్చి విష్ణువును షోడశోప ఉపచారాలతోనూ మాసమంతయు పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక మనిలా అంటున్నాడు, మునీశ్వరులారా విండు, కార్తీక మాసంలో శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోకంలో నివసిస్తాడు. కాబట్టి మనమందరము ఆలయంలో స్తంభదీపాన్ని పెడదాము. ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి ఈ దినం సాయంకాలం స్తంభదీపదానం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపం పెట్టువారి పాపాలు నశించి వైకుంఠానికి వెళ్తారు అని చెప్పాడు. వారందరూ ఆ మాట విని స్తంభదీపంను సమర్పించడం కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజా, వాళ్ళందరూ అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవాలయం ఎదుట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక చెట్టు యొక్క మూడు కనిపించింది. కార్తీక వ్రతం చేయాలనే ఉత్సాహంతో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ మూడును తెచ్చి సాలి వ్రీహితిల సమేతంగా దీపాన్ని నేతితో వెలిగించి ఆనందంతో తిరిగి దేవాలయానికి వచ్చి హరికథను చెప్పుకుంటూ ఉన్నారు. దేవాలయం ఎదుర ఎండిపోయిన చెట్టు మొదలతో దీపస్తంభాన్ని తయారు చేసి దీపాలు వెలిగించొచ్చి హరికథ చెప్పుకుంటుండగా ఆ దీపస్తంభం పడిపోయి దీపాలు ఆరిపోయి భూమి మీద పడిపోయింది ఆ దీపస్తంభం. దీపస్తంభంలోంచి ఒక దివ్యదేహం ధరించిన ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అంత మునీశ్వర్లందరూ ఈ శబ్దాలు ఆలకించి దేవాలయం నుంచి బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఆ దివ్యపురుషుణ్ణి చూసి, ఓయి నీవెవడవు, ఏ దోషం చేత మొద్దుగానున్నావు, ఆ విషయమంతా మాకు చెప్పు అని అడిగారు. ఆ మునీశ్వర్లు అలా అడిగేటప్పటికీ ఆ దివ్యపురుషుడు నమస్కారం చేస్తూ సంతోషంతో అంజలి పెట్టి ఇలా చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వం ఒక బ్రాహ్మణుణ్ణి. రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాణ్ణి. ధనము, గుర్రాలు, ఏనుగులు, రథాలు, బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయా లేనివాడినే దుష్ట ప్రవర్తనతో ఉండేవాడిని. నేను వేదశాస్త్రములు చదవలేదు, హరిజీ చరిత్ర వినలేదు, తీర్థయాత్రలకు వెళ్ళలేదు, కొంచెంగా కూడా దానం చేయలేదు, పుణ్యకర్మలు కూడా చేయలేదు. నిత్యం నేను ఉన్నతాసనం మీద కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు అగు బ్రాహ్మణులను నా ముందు
కింద నీచమైన ఆసనముల మీద కూర్చుండబెట్టి వారికి అభిముఖంగా పాదాలను చాచి ఉండేవాణ్ణి. వారికెన్నడూ కూడా ఎదురు నమస్కారం చేయలేదు. వారి ఇష్టాలెప్పుడూ తీర్చలేదు. వారికెప్పుడు ఏ కాలమందు కూడా దానం చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా తప్పక దానం ఇవ్వవలసి వస్తే వాళ్ళకి దారాదత్తం చేసి తర్వాత ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ధనం. పెద్ద పెద్ద శాస్త్రాలు తెలిసిన వాళ్ళు పండితులు వచ్చి రాజును గనక నన్ను అడిగేవారు. అప్పుడు ఇస్తానని చెప్పి తర్వాత ఇచ్చేవాడిని కాదు. నిత్యం బ్రాహ్మణుల వద్ద నుంచి ధనం తీసుకుని నా కార్యాలు పూర్తి చేసుకునేవాడిని. తిరిగి ఆ డబ్బాలకి ఇచ్చేవాడిని కాదు. రోజులు గడిచిపోయాయి. తర్వాత కొన్నాళ్లకు చచ్చిపోయాను. పాపకర్మలు చేయడం చేత నరకమైన యాతలను అనుభవించాను. తర్వాత భూమి మీద 52,000 సార్లు కుక్కగా జన్మించాను. తర్వాత 10,000 సార్లు కాకిగా పుట్టాను. తర్వాత 10,000 సార్లు తొండగా జన్మించాను. తర్వాత 10,000 సార్లు పురుగుగా పుట్టి మలాసినై ఉంటిని. ఆ తర్వాత 1,000,000 సార్లు వృక్షంగా ఉంటిని. తర్వాత చివరకు 1,000,000 సార్లు స్థానువుగా అంటే చెట్టు మొద్దుగా కాలం గడుపుతూ ఉన్నాను. ఇట్లనేక విధాలుగా పాపకర్ముడైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగింది. దీనికి కారణం నాకు తెలియదు అని అన్నాడు. ఓ మునీశ్వర్లారా, దీనికి కారణమేంటో మీకు తెలుస్తుంది. మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగింది. ఇలా పలికిన ఆ పుణ్యపురుషుడి మాటలు మునీశ్వర్లు విని వారిలో వారు ఇలా చెప్పుకుంటున్నారు. కార్తీక మాస ఫలితం చాలా గొప్పది. ప్రత్యక్షంగా మోక్షాన్నిచ్చింది. రాతికి కొయ్యకు కూడా మోక్షాన్నిచ్చింది. అందున ఈ పూర్ణిమ సమస్త పాపాల్ని నశింపజేస్తుంది. ఈ పూర్ణిమ రోజున స్తంభదీపం పెట్టడం చాలా మంచిది. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన చెట్టు కూడా ముక్తి పొందింది. ముద్దైనను కార్తీక మాసంలో దేవుని సన్నిధిలో దీపం పెట్టినయల్ల పాపాలు నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షం అందించబడింది. ఇట్లు మునీశ్వరులు ఆ పుణ్యపురుషుడితో చెప్పారు. జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షం కలుగుతుంది? దేనిచేత బద్ధుడొగుతాడు? దేనిచేత ముక్తుడొగుతాడు? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగుతాయి? మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది? ఈ సర్వమును నాకు చెప్పండి. ఆయన ఇలా అడుగగా మునీశ్వర్లు అంగీరస మునిని వానికి సమాధానం చెప్పమని వినియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్తున్నారు. అంగీరసముని పుణ్యపురుషుడితో ఏం చెప్తాడో 17వ అధ్యాయంలో ఆలకిద్దామండి. కార్తీక పురాణము 16వ అధ్యాయము సమాప్తము. జై సాయిరాం.